అలాగే సార్ నిన్న ఇడుపులపాయలో విజయమ్మ జగన్తో పాటు పాల్గొనడం ద్వారా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లయిందా ఆమె ఇక ముందు కూడా జగన్తోనే ఉండబోతుంది, జగన్తోనే సేల్ అవబోతుంది, షర్మిలతో డీలింగ్ అయ్యింది అనేది అర్థమైంది అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, విజయలక్ష్మి గారు ఆమెమి నైతికత ప్రదర్శించే నాయకురాలేం కాదు. ఇప్పుడు ఇదే విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బుక్ రాసి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అంటే ఏంటమ్మా అని చెప్పని ప్రశ్నించారు అని చెప్పని ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఆమె. ఇదే విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయితే, మా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పని సానుభూతి రప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప, మీకు ఆస్తులు ఎలా సమకూరినాయి అని చెప్పని ఈ రోజుకి వివరణ ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా 2004 నాటికి వాళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఏంటో ఆమెకు తెలీదా? 100కి 100 ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసు. ఆనాటి ప్రభుత్వానికి నా ఇల్లు రెగ్యులరైజేషన్ చెయ్యండి, ఈ ఇల్లు అమ్ముకొని నేను అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో దరఖాస్తు చేసిన సంగతి తెలుసు. అదే రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి 2004లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడి నుంచి సమకూరిని? ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న ప్యాలెస్, వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు, వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్న మీడియా సంస్థలు, వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు, నగరానికి ఒక ఎస్టేట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమెకు తెలీదా? ఖచ్చితంగా ఆ విలాసాలు అనుభవిస్తున్న ఆమె, ఆ విలాసాల్లోనే తొలతూగుతున్న ఆమెకి అన్నీ తెలుసుండి కూడా రాజ్యం వీరభోజ్యం, మాకు అధికారం కట్టబెట్టింది మేము సంపాదించుకోవటానికి అన్న భావన ఆమెలో నరనరన జీర్ణించుకుపోయింది. కాబట్టి ఆమె కొడుకుని అక్రమాస్తుల కేసులు అరెస్ట్ చేస్తే ఆమె అరెస్టుని తప్పుపట్టింది, అక్రమ కేసులు అని చెప్పని ప్రచారం చేసింది, కొడుకు సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు ఆయన కొడుకు వల్ల, ఆమె కొడుకు వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్యని ఎవరు చేశారో వాళ్ళకి తెలుసు, చేయించింది ఎవరో వాళ్ళకి తెలుసు. అయినా సరే ఒక ప్రచారాస్త్రంగా వీళ్ళందరూ కలగలిసి ఆ రోజు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇవాళ తమ కూతురికి రాజకీయ అవకాశాలు కల్పించని నేపథ్యంలో ఆస్తుల పంపిణీలో అన్యాయం జరిగిందని చెప్పని అది వాళ్ళ వ్యక్తిగత అంశం తప్ప ఐడియాలజికల్గా వాళ్ళ కొడుకు 2019 ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి కొడుకుతో డిఫర్ అయ్యారా? 100కి 100 ఆస్తుల పంపిణీ దగ్గర విభేదాలే తప్ప, లేదు రాజకీయ అవకాశాలు కల్పించని నేపథ్యంలో విభేదాలే తప్ప, నా కొడుకు చేసింది తప్పు, నా కొడుకు వల్ల ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి ఉత్పన్నమైంది, నా కొడుకు వల్ల విభజన చట్ట హామీలు అమలు జరగటం లేదు, నా కొడుకు వల్ల రాష్ట్రం ఆర్థికంగా కొనారిల్లిపోతుంది, నా కొడుకు వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు, నా కొడుకు వల్ల రాష్ట్రంలో మొత్తం ప్రకృతి వనరులు లూటీకి గురవుతుంది, నా కొడుకు వల్ల ఒకనాడు అరకు కాఫీకి బ్రాండింగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ గంజాయికి బ్రాండింగ్గా మారిపోయిందని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించుంటే విజయలక్ష్మి గారిని ఆమెకి నీతి నిజాయితీ పట్ల, విలువల పట్ల ఆమెకి ఏదన్నా కొంత కన్సర్న్ ఉందని చెప్పని మనం అనుకుంటాం. ఏ స్థాయిలో కూడా అవేమీ లేనామె ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తున్న దోపిడీని, కళ్ళ ముందు అంటే స్థాపించిన అవినీతి సామ్రాజ్యాన్ని 100కి 100 సమర్థిస్తూ అందులోనే ఆమె కూడా భాగస్వామిగా అయ్యున్న నేపథ్యంలో ఇప్పుడు కొడుకుకి పట్ల ఆమెకి ఏదో విభేదాలు ఉన్నాయని చెప్పని భావిస్తే అది మన అమాయకత్వమే. అంటే షర్మిల గారితో ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఆమె అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం, అంటే షర్మిల గారితో ఉన్న మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారితో దూరం జరిగినట్టుగా మనం భావించడానికి ఆస్కారం లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఆమె అదనంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడడం మూలాన మరొకసారి ఆమె మాటలు విశ్వసించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేదు. 2014కి ముందు వాళ్ళ కొడుకుని అరెస్టు చేసిన సందర్భంగా ఆ రోజు బైబిల్ చేతబట్టి ఆమె చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు, 2019 వరకు విశ్వసించారు. కానీ వాళ్ళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఆ పాలనా తీరు వల్ల కష్టాలు కడగండి ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇంకొకసారి ఇటువంటి మ్యానిపులేటెడ్ ప్రచారాల బారిన పట్టడానికి